అరుణ గారు కంటిన్యూ అండి. అరుణ గారు. సార్ యాక్చువల్ గా ఇప్పుడు అక్కడ ప్రజావేదిక కట్టకుండా అక్కడే ఉంచేశారు అనుకోండి, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇది ఎందుకు ఇలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి కూల్చాడు, ఇది ఎందుకు ఇలా అయింది అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రభుత్వం మీద కక్ష కట్టి ఇలా చేశాడు. ప్రతి ఒక్కళ్ళకి అంటే మా తర్వాత జనరేషన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తెలుస్తాడు. ఎవరు సార్ జగన్మోహన్ రెడ్డి మా తర్వాత తరాలకు కూడా మేము చెప్పడానికి? రేపు పొద్దున అసెంబ్లీలో వెనకాల చివరాఖరు లైన్ లో కూర్చొని బెత్తర చూపులు చూసుకుంటూ పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ పొరపాటు స్పీకర్ ఏమైనా మాట్లాడమని అడిగితే అప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అట్లాంటి వ్యక్తి గురించి మేము ఎందుకు సార్ ప్రచారం చేయాలి? అసలు ఎవరు సార్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్టేట్ లో? మా తర్వాత తరాలకు అతని గురించి మేము ఎందుకు సార్ అక్కడ ప్రొజెక్ట్ చేయాలి? నథింగ్. ప్రజలే ఈ మ్యాండేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మీరు పట్టించుకోవద్దు, మీ పరిపాలన మీ డెవలప్ మీరు చేయండి, మీ మార్క్ ఆఫ్ పరిపాలన భవిష్యత్ తరాలకు ఆంధ్ర రాష్ట్రంలో కావాలి అని ఒక బలమైన తీర్పుని ప్రజలు ఇచ్చారు. దాన్ని వ్యతిరేకించి పలానా జగన్మోహన్ రెడ్డి ఎవరిసారి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్టేట్ లో జీరో. విర్రవీగి నేను తాడి చెట్టు ఎక్కాను అని చెప్పేసి అక్కడి నుంచి రెక్కలు లేకపోయినా దూకొచ్చు అనే ఫీలింగ్ లోకి వెళ్ళి చతికిల పడ్డాడు కింద. వాళ్ళ అతను లేపే ఉద్దేశం మాకు లేదు. అతని గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరము, తర్వాత తరాలకు అందించాల్సిన అవసరం కూడా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అస్సలు లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం మాకు. ఆ బోడి లింగాన్ని పదే పదే శివలింగాన్ని చేసి పెట్టాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి, ఏ రాజకీయ నాయకుడికి, ఏ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో అక్కర్లేదు. రైట్. ఏంటి ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు అంటే స్వపక్షం ప్రతిపక్షం రెండు మీరే. డెఫినెట్ గా ఇది ప్రజలు మాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. 151 సీట్లు గత ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వం ప్రజలకి ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించడం మానేసి వాళ్ళు ఏం సంపాదించుకోవాలన్న దాని మీద ఆలోచించారు. బట్ ఇవాళ అంతకన్నా పెద్ద మ్యాండేట్ మా ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి ప్రజలకి ఏం చెయ్యాలి, ఈ కృతజ్ఞతను మేము తిరిగి ఎలా తీర్చుకోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, నెక్స్ట్ జనరేషన్స్ ఈ స్టేట్ లో పాలనప్పుడు ఈ గవర్నమెంట్ ఇలా చేసింది అనేటువంటి మా గురించి మంచిగా ఎలా చెప్పుకోవాలన్న దాని మీద మాత్రం ప్రధానంగా మా దృష్టి పెడతామండి. ఎవరో నలుగురు వచ్చేసి ఇంకా చిల్లర ఇసిరేస్తుంటే, లేదంటే గతంలో తిన్న చిల్లర తాలూకు విశ్వాసం ఉంటే వచ్చి ప్రతిదానికి సంబంధం లేకుండా విమర్శ రూపంలో కాకుండా విద్వేష రూపంలో మురుగుతూ ఉంటే ఆ విద్వేషాలకు సమాధానం చెప్పే అంత సమయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత నాయకులకి లేదు. ఇప్పుడు నిరంతరం కష్టపడితేనే ధ్వంసమైన శాఖలను అభివృద్ధి చేసుకోవడం, విధ్వంస పాలైనటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సాధ్యమైంది. ఏ నాయకుడికి సమయం మిగిల్చల గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రతి నిమిషము విలువైంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. కాబట్టి అనవసరమైన విషయాల మీద ఆ సమయాన్ని దుర్వినియోగం చేసిన ఉద్దేశం ఆ ప్రభుత్వానికి లేదు. నిన్న లోకేష్ గారు కూడా అదే అన్నారు. ఇప్పుడు కుర్చీలు టేబుల్ వెతుక్కోవాలి మేము, ఆ విధంగా ఉంది పరిస్థితి ప్రభుత్వం అనేది, గత ప్రభుత్వం అనేది. అవునండి. ఎందుకంటే ఏ ప్రభుత్వ కార్యాలయం ఎవరి దగ్గర తనఖా పెట్టారో, ఇప్పుడు అది ఎంతకు పెట్టారో, ఎంతకు తీసుకొచ్చారో, బాకీ ఏమైనా తీర్చారో, మళ్ళీ మేమే తీర్చాలా, వాళ్ళు ఎప్పుడు వచ్చి మేము మాకు తాకట్లో పెట్టారు, దీన్ని మేము వేలం వేస్తామని చెప్పేసి ఎవరు ఏ నోటీసులు ఎత్తుకొని వస్తారో తెలియని సిచ్యువేషన్ ఇవాళ ఉంది. అంతా టార్చ్ లైట్ వేసి బైనార్కులర్ పెట్టి మరీ వెతకాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జీవోలని సీక్రెట్ గా పెట్టుకున్నారు కాబట్టి, ఏ జీవో కూడా పబ్లిక్ గా లేదు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎత్తుక్కోవాలి. అలాగే పరారీలో ఉన్న దొంగలందరినీ పట్టుకొచ్చేసి ఉద్యోగులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వ్యాపారవేత్తలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టడంలో భాగంగా వీళ్ళందరినీ వాళ్ళ పట్టుకు రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరి దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారు కాబట్టి ఆ లూటీ చేసినటువంటి వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఎట్ ఏ టైం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్న ఉద్యోగాలు, ప్రాజెక్టులు, రోడ్లు, మద్యం, వీటన్నింటి మీద కూడా వివిధ హామీలు మేము ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద కసరత్తు చేసి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలే వెలివేసిన ఒక పార్టీ గురించి, ప్రజలే చీకొట్టిన ఒక నాయకుడి గురించి మా సమయాన్ని ఈ డిబేట్ల రూపంలోనో లేదంటే అసెంబ్లీలో రూపంలోనో కానీ వివిధ రకాలైనటువంటి పబ్లిక్ డొమైన్ లో వేస్ట్ చేసే ఉద్దేశం మా దగ్గర లేదు.